హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? శ్రీలంక పర్యటనను ఘోర పరాజయంతో ముగించిన టీమిండియాకు 42 రోజులు విశ్రాంతి లభించనుంది. గత ఏడాది కిక్కిరిసిన షెడ్యూల్తో బిజీగా ఉన్న భారత్ ఆటగాళ్లకు ఈ 42 రోజుల విశ్రాంతి ఉపశమనం కలిగించనుంది. 3 టీ20లు, 3 వన్డే సిరీస్ల కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా 3.0 తేడాతో టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేస్తే, రోహిత్ సేన మాత్రం 0.2 తేడాతో సిరీస్ను కోల్పోయింది. ఈ పర్యటన అనంతరం టీమిండియా ఆటగాళ్లు అంతా తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ సిరీస్తో టీమ్ హోమ్ సీజన్ ప్రారంభం కానుంది. 2 టెస్టులు, 3 టీ20ల సిరీస్ కోసం బంగ్లాదేశ్ భారత్కు రానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025లో భాగంగా జరిగే ఈ 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లు గెలవడం భారత్కు చాలా ముఖ్యం. WTC పాయింట్ టేబుల్లో అగ్రస్థానంలో కొనసాగాలంటే భారత్ ఈ సిరీస్ను గెలవాల్సింది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 5 వరకు సొంత గడ్డపైనే ఆడనుంది. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటన వెళ్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.